తిరుమల ఆలయంలో ధ్వజస్తంభం పాడైంది కదా. తిరిగి ఇంకో ధ్వజస్తంభం కర్ణాటక దంగేలి అడవి నుంచి ఎన్నో పాట్లు పడి తిరుమలకు తీసుకురావడం జరిగిన విషయం ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఆ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. ట్రాలీలో వచ్చిన పెద్ద పెద్ద దొంగలతో ఒకదాన్ని ఎంచుకుంటారు అప్పటి అధికారులు పివిఆర్కే ప్రసాద్ గారు. కానీ ఇక్కడ ఇంకో సమస్య వచ్చింది. పాత ధ్వజస్తంభం తీసేసి ఆ స్థలంలో కొత్తది పెట్టాలంటే పైన సీలింగ్ తగులుతుంది. దాన్ని తొలగించాలంటే ఆగమ శాస్త్ర నియమాలు ఒప్పుకోవు. పోనీ పెద్ద క్రేన్తో పైనుంచి దింపుదామన్నా ఆలయ పరిసరాల్లో క్రేన్ వచ్చే పరిస్థితి లేదు. ఏది చేయాలన్నా భక్తులకు ఇబ్బంది కలగకుండా జరిపించాలి. మరి ఎలా ఆలోచిస్తూ ఉంటే అక్కడ పండితులు ఒక ఆలోచన చెబుతారు. అంటే నేరుగా మహాద్వారం నుంచే తీసుకొచ్చేద్దాం. వస్తూ నిదానంగా ఏటవాలుగా పైకి లేపుతూ పైన రంధ్రం గుండా ధ్వజస్తంభాన్ని నిటారుగా లేపి నిలుపుదాం అనుకుంటారు. అలాగే మహాద్వారం నుంచి ఆ స్తంభాన్ని సిబ్బంది గోవిందా గోవిందా అంటూ ఆలయం దద్దరిల్లేలా తీసుకొచ్చి సరైన సమయానికి నిలబెడతారు. 1982 జూన్ 10న ఈ సంఘటన